ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్స్కి అయితే వెళ్తున్నాం. ఈ స్టోరేజ్ క్యాబినెట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్నీ అరేంజ్ చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి. ఇదైతే వుడ్తో చేశారు ఫ్రెండ్స్. ఈ సోఫా అయితే చాలా కంఫర్ట్గా ఉంది. దీనికి అటాచ్డ్ ఇంకొక రూమ్ ఉంది ఫ్రెండ్స్. కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇది అవుట్డోర్ కోసం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఆ వ్యూ అంతా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే మనం వెళ్ళపోయేది ఇంకొక లివింగ్ రూమ్. ఈ సోఫా అయితే చాలా కంఫీగా ఉంది. ఈ ఫ్లవర్ వాష్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రియల్ ఫ్లవర్ వాష్ కాదు, ఆర్టిఫిషియల్ది. మీకు ఎంత మీరు ఎప్పుడైనా ఐకియా వెళ్తే కామెంట్ చేయండి. ఈ టేబుల్ ప్రైస్ అయితే 12,990. ఈ వాజ్ ప్రైస్ అయితే 2,000 ఎంతో. సో ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళిపోతాము. మాకైతే ఐకియా అయితే బాగా నచ్చింది. ఈ రూమ్ అయితే మీ పర్సనల్ స్పేస్ లాగా. ఇదైతే ఎక్స్పాండబుల్ టేబుల్, మెటాలిక్ లుక్, మోడర్న్ లుక్ అంతా చాలా బాగుంది. సో నాకైతే బాగా నచ్చేసింది ఈ రూమ్ అయితే. ఈ రూమ్ నాకు అన్ని రూమ్స్ కన్నా బాగా నచ్చింది. ఇది చూసారా కదా ఫ్రెండ్స్, లైట్స్ ఎంత బాగున్నాయో. సో కర్టెన్స్, ఈ పెయింటింగ్స్ అన్నీ సపరేట్ థింగ్స్కి సపరేట్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడైతే అన్ని కామన్ ఐటమ్స్ ఉంటాయి తక్కువ ప్రైస్లో. ఇవన్నీ ఆ ర్యాక్ మాత్రమే. నెక్స్ట్ వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కిచెన్, చిమ్నీ అంతా. కిచెన్లో చిమ్నీస్ కూడా బాగుంటాయి ఐకియావి. ఇవైతే స్మాల్ స్క్విషీస్. ఈ బుక్ కూడా ఫ్రెండ్స్, అది నిజంగా రాశారు ఆ బుక్ మాత్రము. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు ఐకియా పార్ట్ 2. మీరు పార్ట్ 1 చూడకపోతే మీరు ఛానల్లో వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మేము ఈ లైబ్రరీ దాటి ఒక అవుట్డోర్ ఆర్ ఇండోర్ ఇది హాల్లోకి వచ్చాము. ఇది బోత్ అవుట్డోర్కి ఇండోర్కి బాగుంటుంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే నెక్స్ట్ రూమ్లోనే వెళ్తున్నాము. ఈ బోత్ అటాచ్డ్. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇదిగో ఇవన్నీ డిజైనింగ్, పాలిష్ ఇవన్నీ ఐకియా వాళ్ళే చేపిస్తారు, కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మేము నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ చైర్ ఎంత బాగుందో. ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, అవి కొనుక్కోవచ్చు. ఈ సోఫా ఎంత కంఫర్ట్గా ఉందని మా అమ్మ చెప్తుంది. సో ఇప్పుడు అయితే మేము ఈ లైట్ చూడండి ఫ్రెండ్స్, దీని కాస్ట్ అయితే 1290. ఈ పేర్లు ఐకియా పేర్లు ఏవో డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, టూల్స్, అవి దీపాల కోసం అన్నీ అంతే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఐకియాకి వస్తే ఎలా డిజైన్ చేయాలి అని మీకు తెలుస్తుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకేం. సో ఇది ఇంకొక రూమ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ సోఫా అయితే బాగా కంఫర్ట్గా ఉందంట. పెయింటింగ్స్ కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఇంకొక రూమ్కి అటాచ్ అయి ఉంటుంది. ఈ రూమ్లో అన్ని ఆఫీస్ రూము లేకపోతే సపరేట్ రూమ్ లాగా కూడా ఉంచుకోవచ్చు. ఆ లైట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ క్లాక్స్, బ్యాగ్స్ ఇవన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్, మంచి క్వాలిటీవి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గిన్నెలు. ఇవి ఈ యుటెన్సిల్స్ అయితే తక్కువ రేట్లో అమ్ముతారు, మంచి క్వాలిటీవి కూడా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.